నవదీప్ గారు మీకు ఒక విషయం చెప్తున్నాను. నేను ఉప్పల్ వాళ్ళని ఇద్దరం దమ్ముంటే డిబేట్లో కూర్చుని మాట్లాడదాం. నువ్వేందో నేనేందో తెలుసుకుందాం. దమ్ముంటే నాకు బిగ్ బాస్ అంటే ఒక రెస్పెక్ట్, మా టీవీ అంటే నేను ఇండస్ట్రీ వల్ల రూపాయి తిన్నా, ఒప్పుకుంటా బరాబర్. ఈరోజు మా టీవీ యజమానికి ఒక విషయం చెప్తున్నాను. ఈ నవదీప్ అనే ఆయన బిందుమాధుర్ని దాంట్లోకి వెళ్ళి ప్లీజ్ దయచేసి శివబాలాజీ గారు బిగ్ బాస్ ఫస్ట్ విన్నర్ ఆయన మంచు విష్ణు గారు, మంచు మనోజ్ గారు, మీరు అక్కడికి ఎడ్డు కదా ఇప్పుడు ప్రస్తుతానికి. అక్కడ నుంచి వీళ్ళకు కార్డు తీసేసేయండి. తెలుసు కదా మహారాష్ట్ర కార్డు ఉంటుంది. అలాగే నాకు సారీ చెప్పించండి చాలు. ఇంత అన్నందుకైనా నేను చాలా బాధపడ్డా. నా ఫ్యాన్స్ నాకు సపోర్ట్ చేసిండ్రు చాలు. కానీ చాలా బాధపడి ఏడ్చిన. నాకైతే ఇమీడియట్లీ వాళ్ళతో నాకు సారీ కావాలి. వాళ్ళిద్దరిని ఇండస్ట్రీకి వెళ్ళి తీసేయండి. ఇలాంటి వాళ్ళని పెట్టుకోకండి. బిగ్ బాస్ నాగార్జున సార్ నిజంగా మీకు ఒక పేరు ఉంది, ఒక క్రేజ్ ఉంది. నాకు ఇప్పటికీ నాగార్జున మాట అంటే రెస్పెక్ట్, కానీ ఇలాంటి వాళ్ళని తీసేసేయండి. నవదీప్ గారు మీకు ఒక విషయం చెప్తున్నాను. నేను ఉప్పల్ వాళ్ళని ఇద్దరం దమ్ముంటే డిబేట్లో కూర్చుని మాట్లాడదాం. నువ్వేందో నేనేందో తెలుసుకుందాం. దమ్ముంటే నాకు బిగ్ బాస్ అంటే ఒక రెస్పెక్ట్, మా టీవీ అంటే నేను ఇండస్ట్రీ వల్ల రూపాయి తిన్నా, ఒప్పుకుంటా బరాబర్. ఈరోజు మా టీవీ యజమానికి ఒక విషయం చెప్తున్నాను. ఈ నవదీప్ అనే ఆయన బిందుమాధుర్ని దాంట్లోకి వెళ్ళి ప్లీజ్ దయచేసి శివబాలాజీ గారు బిగ్ బాస్ ఫస్ట్ విన్నర్ ఆయన మంచు విష్ణు గారు, మంచు మనోజ్ గారు, మీరు అక్కడికి ఎడ్డు కదా ఇప్పుడు ప్రస్తుతానికి. అక్కడ నుంచి వీళ్ళకు కార్డు తీసేసేయండి. తెలుసు కదా మహారాష్ట్ర కార్డు ఉంటుంది. అలాగే నాకు సారీ చెప్పించండి చాలు. ఇంత అన్నందుకైనా నేను చాలా బాధపడ్డా. నా ఫ్యాన్స్ నాకు సపోర్ట్ చేసిండ్రు చాలు. కానీ చాలా బాధపడి ఏడ్చిన. నాకైతే ఇమీడియట్లీ వాళ్ళతో నాకు సారీ కావాలి. వాళ్ళిద్దరిని ఇండస్ట్రీకి వెళ్ళి తీసేయండి. ఇలాంటి వాళ్ళని పెట్టుకోకండి. బిగ్ బాస్ నాగార్జున సార్ నిజంగా మీకు ఒక పేరు ఉంది, ఒక క్రేజ్ ఉంది. నాకు ఇప్పటికీ నాగార్జున మాట అంటే రెస్పెక్ట్, కానీ ఇలాంటి వాళ్ళని తీసేసేయండి.